చదవండి. పదకొండు చదువుతానా? చూడండి, ఇక్కడ యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే ఆ మధ్య వచనంలో నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా అంటున్నాడు. ఇక్కడ నడికట్టు అంటే ఏమి చెప్పండి? మనము నడుము ఏదైనా మనకు లూజ్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? బిగిస్తాం కదా. బిగిస్తే ఎలా ఉంటుంది? అది భద్రముగా గట్టిగా మనకు ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే నడుముకు ఏం బిగించుకున్నారు ఇక్కడ? నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేసింది, కానీ నా మాటలు వినకపోయి. నరులు నడికట్టు బిగించుకుంటే ఎలా వారికి సత్తువా ఉంటాదో, ఒక్కోసారి మనలో మన వెముకలు క్షీణించి మన ఒళ్ళు లూజ్ అయ్యి మనం ఏమైందంటారు, ఒక్కోసారి అన్నీ లూజ్ అయినాయంటే నడుము బాగా చక్కగా ఏదైనా బిగించు అని అంటుంటాం కదా. అలాగా మనము దేవుడు ఆయనతో సంబంధం కలిగి నరునికి నడికట్టులాగా ఆయన మనము అంటి ఉన్నాడంట. కానీ మనమే ఏం చేస్తున్నామంట? ఏం చేస్తున్నాం మనము? ఆయన మాట కింద ఆ మాట బాగా చదవాలి, మీరు అర్థం కాలేదు ఆ మాట. ఏమంటున్నాడు? నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేసింది, కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిస్తున్నాడు. నేను కాదు, దేవుడు అంటున్నాడు ఈ మాట. యెహోవా దేవుడు అంటున్నాడు, నేను అలాగా భద్రం చేసుకొని మిమ్మల్ని దగ్గరగా తీసుకున్నాను, నా నడుముకు మిమ్మల్ని బిగించుకొని ఉన్నాను, నాలో మిమ్మల్ని ఏకం చేసుకొని ఉన్నాను, కానీ మీరు నా మాట వినక ఉన్నారు అనేసి అంటున్నాడు. బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము దేవునితో నడికట్టుకు ఎలాగా నరుని నడికట్టుకు బిగిస్తే గట్టిదనం వస్తుందో అలాగా దేవునితో మనము బంధం కలిగి ఉండాలి. ఆయనతో మనం అమేకమై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయనతో కలిసి జీవిస్తావో ఆయన నీలో అందరే కదా కొత్త నిబంధనలు అంటాడు, నువ్వు నాతో నేను